హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయిందండి. ఆఫీస్లో పనులు బిజీ వల్ల అస్సలు కుదరట్లేదనమాట ఔటింగ్కి రావటం. సో ఆ బిజీ షెడ్యూల్స్ వల్ల నేనైతే కనుక లాంగ్ వీడియోస్ చేయడం అనేది చాలా లాంగ్ టైం అయిపోయిందనమాట. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మేము విజయవాడలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఆ వీడియోనైతే కనుక మీకు నా వీడియో ద్వారా పోస్ట్ చేద్దాము, ఆ టెంపుల్ గురించి మీకు తెలుపుదాము అన్న ఉద్దేశంతో అయితే కనుక ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ టెంపుల్ వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. బయట చక్కగా టెంట్లు వేసి చక్కగా ఈ విధంగా తిలకదారణ అయితే కనుక చేస్తున్నారనమాట. అది పెట్టుకోగానే ఒక విధమైన ఫీలింగ్ అనమాట, చాలా బాగుంటుంది. మన ఫేస్లో కూడా మంచి అట్రాక్షన్గా అనిపించింది అనమాట చూడడానికి. చూడండి, స్వామివారు గోవర్ధనగిరిని ఎట్లా పైకెత్తి ప్రజల్ని ఎలా కాపాడారు అనే దాని గురించి ఇక్కడ చిత్రపటం అయితే కనుక మనం చూడొచ్చు. శ్రీకృష్ణయ్య ఎక్కడున్నా కూడా అక్కడంతా కూడా పాజిటివ్ వైబ్ ఉంటుందంటండి. ఎందుకంటే ఆయన కనురెప్పల్లో ఉన్నంత వరకు కూడా తమ ప్రజల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడంట. దానికి సాక్ష్యం మన ద్వారకా నగరం అన్నమాట. ఈ విధంగా మనం లోపల టెంపుల్లో చూసుకున్నట్లయితే కనుక స్వామివారు బాలకృష్ణయ్యగా ఉన్నప్పుడు, అంటే చిన్ని కృష్ణుడిగా ఉన్నప్పుడు ఆయన వారి యొక్క బాల్యం, వాటి యొక్క ఉద్దేశాల గురించి ఇక్కడ చిత్రపటంలో అయితే కనుక మనం చూడొచ్చు అనమాట. అలాగే టెంపుల్లో స్పెషల్ అట్రాక్షన్గా ఈ విధంగా రాధాకృష్ణుల్ని చక్క ఉయ్యల్లో ఊగుతున్నట్లుగా అయితే కనుక ఇక్కడ డెకర్ చేశారనమాట. చూడడానికి అయితే కనుక చాలా బాగుంది. మనం వీడియో తీసుకోవడానికి అయితే కనుక అనుమతి ఉంది, లోపల అయితే కనుక వీడియో తీసుకోవడానికి అనుమతి అయితే ఇవ్వలేదన్నమాట. సో బయట అయితే కనుక ఈ విధంగా షూట్ చేస్తున్నాను చూడండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఇలా రాధాకృష్ణులు ఇద్దరిని కూడా ఊపుతూ చక్కగా ఉయ్యాలు ఊపుతున్నట్టుగా అయితే కనుక మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. మందిరంలో ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలు అన్నమాట. చూడ్డానికైతే ప్రతి ఇస్కాన్ టెంపుల్లో కూడా మన పూరిలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా తన సోదరితో పూరి జగన్నాథుడు, అలాగే ఆయన సోదరుడు, అలాగే ఆయన సిస్టర్ ముగ్గురు కూడా కలిసి ఉంటారనమాట. చూడ్డానికైతే విగ్రహాలు చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే టెంపుల్ నుంచి బయటికి రాగానే ఈ విధంగా మనకు ఓపెన్ ఏరియా అని ఒకటి ఉంటుంది. బయటది కొన్ని తులాభారం ఉంటుంది. అట్లాగే రైట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఒక షాప్ ఉంటుంది. దీంట్లో మన కృష్ణుడికి సంబంధించిన డాల్స్ కానీ, అలా ఫోటో ఫ్రేమ్స్ కానీ అన్నీ ఉంటాయి. కావాలంటే కనుక మనం పర్చేస్ చేసుకోవచ్చు. బయట ఓపెన్ ఏరియా మొత్తం ఇలా ఉంటుంది అనమాట. మేము వెళ్ళేసరికి క్రౌడ్ అనేది తగ్గింది, ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. ఫ్రంట్ సైడ్ అయితే కనుక ఈ విధంగా అరేంజ్ చేశారు. మధ్యలో స్వామివారి జగన్నాథుని రథం లాగా, అట్లాగే చుట్టూ కూడా ఈ విధంగా ఒక క్యూ లైన్ అనేది ఉంది. రాధాకృష్ణులు ఇక్కడ కూర్చొని చక్కగా ఊయలు ఊగుతున్నట్లుగా మనం ఊపడానికి వీలుగా ఈ విధంగా అయితే కనుక అరేంజ్ చేశారు. చూడండి ఎంత కళాత్మకంగా ఉన్నాయో. ఒకనాడంట రాధ శ్రీకృష్ణుని అడిగిందంట, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎక్కడ ఉంటాను అని అడిగిందంట. అప్పుడు శ్రీకృష్ణ స్వామి వారు చెప్పారంట, రాధా నువ్వు నేను ఎక్కడ ఉన్నానో నా దగ్గరే నువ్వు ఉంటావు అని చెప్పి స్వామివారు బదిలించారంట. ఆ సమాధానం వినగానే రాధ ఇంకొక ప్రశ్న అడిగిందంట స్వామివారిని, స్వామి నేను ఎక్కడ ఉండను అని అడిగిందంట. అడిగితే ఆ మాటకి కృష్ణస్వామి వారు, రాధా నువ్వు నా తలరాతలో అయితే లేవు రాధా అని చెప్పి చెప్పారంట. ఈ దంపతులు ఎక్కడ ఉన్నా కూడా చూడడానికి వాతావరణం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి చూడడానికి. అసలు ఇస్కాన్ ప్రతి టెంపుల్లో కూడా వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎంతసేపు స్పెండ్ చేసినా కూడా అసలు రావాలని అనిపించదు అనమాట, అంత బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన టెంపుల్లో మన ఈ ఇస్కాన్ టెంపుల్ కూడా ఒకటి అనమాట. మీ నియరెస్ట్ ఎవరైనా ఉన్నా కానీ ఒక్కసారి వెళ్ళి అయితే కనుక విజిట్ చేయండి. చూడ్డానికైతే కనుక చాలా బాగుంది.
ఇక్కడ ఇస్కాన్ టెంపుల్‌లో చూడండి చిన్న చిన్న పిల్లలు చక్కగా గోపికల్లాగా రెడీ అయ్యి ఎంత క్యూట్‌గా ఉన్నారో చూడండి. చక్కగా అంటే అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయన్నమాట. చక్కగా రెడీ అయ్యి వచ్చారు. కుందనపు బొమ్మల్లాగా ఎంత చక్కగా ఉన్నారో చూడండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీ దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే ఇంతకన్నా ప్రశాంతమైన వాతావరణం అలాగే ప్లేస్ అనేది మనకెక్కడా ఉండదనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో మన వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మీ స్మార్ట్ ప్రియ విత్ మామ్.